దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? ఓకే. యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఆయన నామంలో సమాధానం కలుగునుగాక. ఆమేన్. మనం ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం. పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన యేసు ప్రభువా, ఈ సమయంలో నాయన వాక్య పరిచర్య జరుగుచుండగా వింటున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతే నాయన మరి సమస్యలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, ఇరుకులతో ఉన్నారో, వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, ప్రభువా నీ వాక్యములున్న శక్తిని ప్రతి బిడ్డపైకి రిలీజ్ చేసి ప్రభువా ప్రతి బిడ్డను బలపరిచి స్థిరపరిచి వాక్యానుసారంగా నాయన మీరు మాట్లాడిన తండ్రి మీరే మహిమ పొందుకోము. యేసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు మరి మనము అబద్ధము గురించి ధ్యానిద్దాం. అబద్ధము మాట్లాడడం వలన శ్రమలు అనుభవించును కదండి. ఒక అబద్ధములో ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఒక అబద్ధము మాట్లాడడం వలన ఎన్నో అనర్థాలు కూడా ఉన్నాయి కదా. లేఖనాలలో మనము కొంచెం లోతుగా ధ్యానిస్తే శ్రమలు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అబద్ధం మాటలాడడం వలన శ్రమలు అనుభవించును, శ్రమలు వచ్చును అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కొన్ని విషయాలు మనం ధ్యానించాం కదండి. ఎందుకంటే బైబిల్లో ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా నెరవేరుతుంటుంది పిల్లలు కదండి. ఉన్నది ఉన్నట్టుగా ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతూ ఉంటుంది. చూద్దాం, కొన్ని లేఖనాలు మనం పరిశీలిద్దాం. కీర్తనలు గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనంలో మనం పరిశీలిస్తే, అబద్ధములాడి ధనము సంపాదించుట ఊపిరితో సాటి, దానిని కోరువారు చూసారండి, దానిని కోరువారు మరణమును కోరుదురు. ఎంత భయంకరమైనటువంటి మాట కదండి. అబద్ధములాడుట లేదా అబద్ధము ద్వారా ధనము సంపాదించుట ఊపిరితో సాటి అంట. ఎంత బలమైనటువంటి మాటలు. ఈరోజు తెలిసి తెలియక ఎంతోమంది వారి నాలుకను అదుపులో పెట్టుకోలేక మరి అబద్ధములు అనేవి ఆడుతూ ఉంటారు కదండి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవులకి ప్రతి ఒక్కరికి కూడా సహజమైపోతూ ఉంది. ఎందుకంటే అబద్ధంలో లీలమైపోతూ ఉన్నారు కదండి. నోరు తెరిస్తే భయంకరమైనటువంటి అబద్ధాలు వాక్యము సెలవిస్తుంది. అబద్ధములాడి ధనము సంపాదించుట ఊపిరితో సాటి కదండి. ఊపిరితో సాటి అంట, అంటే ప్రాణముతోనే చెలగాటం. అది చాలా మందికి తెలియదు కదండి. ప్రాణముతోనే చెలగాటం ఆడుతున్నారు అని అర్థం. దానిని ఎవరైతే మరి ఫాలో అవుతూ ఉంటారో, దానిని ఎవరైతే మరి అలానే అబద్ధములాడి ముందుకు వెళ్తూ ఉంటారో ప్రియులారా గమనించండి, మరణమును కొని తెచ్చుకుందరు కదండి. మరణం సంభవిస్తుందంట ఒక అబద్ధం ఆడడం వలన మరణము. లేఖనాలు ఎంత తేటగా ఉన్నాయి కదండి ప్రియులారా. మనం పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో లేఖనాలు చూస్తూ ఉంటాం. ఆ లేఖనాల్లో పరిశీలించినప్పుడు కూడా రకరకాలుగా ఉంటాయి కదండి. మరి అబద్ధం ఆడడం వలన ఆది అపోస్తల కాలంలో కూడా, అంటే యేసుక్రీస్తు శిష్యులు ఎవరైతే ఉన్నారో 12 మంది జనాంగం, ఆ యేసుక్రీస్తు శిష్యులు ఉన్నటువంటి దినాలలో జరిగినటువంటి సంఘటనలు కూడా మనం ధ్యానిద్దాం. చూడండి, మనము అపోస్తల కార్యం 5వ అధ్యాయం నుంచి మనం ధ్యానించినట్లయితే చూడండి, లేఖనాలలో 5వ అధ్యాయం, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం ధ్యానిద్దాం. ఒక అబద్ధం వలన అక్కడ ఎంత భయంకరమైనటువంటి సంఘటన జరిగిందో మనం ధ్యానిద్దాం. అనానియా అని ఒక మనుషుడు ఉండెను. తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అనానియా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా?
ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకునిచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితువని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడగగా వినిన వారికందరికీ మిగులు భయము కలిగెను. చూడండి ప్రియులారా, ఎంత భయంకరంగా ఉన్నాయి దేవుని లేఖనాలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత భయంకరమైనటువంటి మాటలు. ఆది అపోస్తల కాలములో యేసయ్య ఉన్నటువంటి యేసుక్రీస్తు 12 శిష్యులు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు దినాలలో పరిశుద్ధాత్మ బలముగా దిగొచ్చింది. ఆ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు బలముగా పనిచేశాడు ప్రతి ఒక్కరిపైన. అయితే అక్కడ లేఖనాలలో మనం పరిశీలించినట్లయితే ప్రియులారా, అననీయ అనే మనుష్యుడు కూడా మరి తనకున్నటువంటి ఆస్తిని అమ్మి అక్కడ అపోస్తుల పాదముల యొద్ద పెట్టినట్టు మనం లేఖనాలు గ్రహిస్తా ఉన్నాం కదండి. ఆ దినాన ఎవరెవరైతే ఉన్నారో అపోస్తులు అందరూ కూడా వారి వారి ఆస్తులు, చరరాస్తులు, స్థిరరాస్తులు ఏవైతే ఉన్నాయో వారికి ఉన్నటువంటి ఆస్తి అన్నీ కూడా అమ్మి దేవుని ప్రేరేపణ కలిగినప్పుడు చూడండి ప్రియులారా, అక్కడ ఆది అపోస్తుల మరి పాదముల యొద్ద పెట్టినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అయితే అననీయ అనే మనుషుడు కూడా తన ఆస్తి అంతా కూడా అమ్మి, అననీయ భార్య సప్పిరా కూడా లేఖనాల్లో మనం పరిశీలించినట్లయితే ఇద్దరు కలిసి పొలం అమ్మారు. అయితే అమ్మిన ఆ పొలములకు వచ్చిన వెల ఉంటుంది కదా, ఆ డబ్బు తీసుకొని పేతురు దగ్గరకు వచ్చాం. అయ్యా పేతురు, ఇదిగో మా ఆస్తి కూడా మేము అమ్మాం, మా ఇండ్లు మా పొలాలు కూడా మేము అమ్మాం, ఇదిగో తీసుకోయి అని చెప్పి పేతురుకి ఇచ్చినప్పుడు పేతురు ఒక మాట అంటున్నాడు ప్రియులారా, అక్కడ లేఖనాల్లో గ్రహించినప్పుడు, అననీయ నీ ఆస్తి ఇంటికి అమ్మావా నువ్వు? అననీయ నీ ఆస్తి ఇంతకే అమ్మావా? నిజం చెప్పు అననీయ, ఎందుకు నువ్వు అబద్ధములాడుచున్నావు? అది ఆ ఆస్తి ఏదైతే అమ్మావో అది అమ్మినప్పుడు అది నీ వశమే ఉండలేదా? అది అమ్మినప్పుడు నీదే కదా. నేనేమైనా నిన్ను అమ్మి నా దగ్గరికి తీసుకొని రమ్మని నేను చెప్పానా? దేవుడే కదా నీకు ప్రేరేపించాడు. ఆ ప్రేరేపించినప్పుడు నువ్వు దేవుని దగ్గర ఎందుకు అక్రమము చేస్తున్నావు? దేవుని దగ్గర ఎందుకు నువ్వు అబద్ధములాడుతున్నావు అననీయ? నీవు మాట్లాడుతుంది నాదో కాదు అననీయ, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీవు మనుషునితో మాట్లాడుకున్నావని నీవు అనుకునిచున్నావు, కానీ నీవు మాట్లాడున్నది మనుషునితో కాదు దేవునితోనే అబద్ధములాడుచున్నావు అని పేతురు ప్రియులారా అననీయతో చెప్పినప్పుడు, అననీయ నేను ఇంతకే అమ్మాను అని చెప్పి పేతురుకి జవాబిచ్చాడు ప్రియులారా కదండి. అబద్ధం ఆడాడు అక్కడ, నేను ఇంతకే అమ్మా అని ఎప్పుడైతే అబద్ధం ఆడాడో తను మాటలాడుచుండగానే తన ప్రాణమును విడిచెను అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, ఎంత బలమైనటువంటి మాటలు ప్రియులారా. తను అబద్ధం ఆడుతూనే మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలోనే కుప్పగూలిపోయి కింద పడిపోయాడు కదండి, కుప్పగూలిపోయాడు. తన ప్రాణం పోయింది అక్కడ కదండి. నోరు ఉందని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడినట్లయితే చాలా జాగ్రత్త ప్రియులారా కదండి. నోరు ఉందని చెప్పి మనం ఎలా పడితే అలా మాట్లాడినట్లయితే చాలా జాగ్రత్త, కట్ అయిపోతుంది నాలుక. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి విరుద్ధంగా అబద్ధములాడితే శ్రమలు సంభవిస్తాయి, మరణము సంభవిస్తుంది. లేఖనాలు తెలియచేస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. ప్రియులారా గమనించండి, వాక్యములో ఉన్నది ఉన్నట్టు మనం గైకొనాలి. అబద్ధములాడితే ఎన్ని సమస్యలు వస్తాయి చూసారా. తన పొలం అమ్మి నేను ఇంతకే అమ్మానని చెప్పి కొంత దాచిపెట్టుకొని కొంత తెచ్చినప్పుడు అననీయ ఏమైపోయాడు? చనిపోయాడు. ఆ తర్వాత లేఖనాలలో కూడా మరి అననీయ భార్యను కూడా మనం గమనించినట్లయితే చూద్దాం. ఆ లేఖనాల్లో కూడా ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమి ఇంతకే అమ్మితిరా అని నాతో చెప్పమని ఆమెను అడిగింది. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటి పాతిపెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నాయి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయేదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగులు భయము కలిగెను. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడండి, ఎంత శక్తి అండి,
ఎంత సర్వాధికారి, ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు, ఎంత రోషము కలిగిన దేవుడు యేసు ప్రభు కదండి. దేవునితో అబద్ధములాడితే ఎంత దారుణమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి అననీయ భార్య కూడా ఎదుర్కొన్నది చూసారా. అక్కడ అననీయ చనిపోయిన తర్వాత ఒక 3 గంటలకి అననీయ భార్య వచ్చింది, సప్పీరా వచ్చి పేతురుతో అంటుంది, అయ్యా ఇదిగో మేము భూమి ఇంత కమ్మామని చెప్పి. అప్పటికి కూడా పేతురు అనుకుంటున్నాడు నిజం చెప్తుందేమో సప్పీరా కూడా అని చెప్పి. అప్పటికి సప్పీరా కూడా నిజం చెప్పడం లేదు. కానీ అననీయ సప్పీరా వీరిద్దరు మాత్రం ఏకమ్మయ్యే అమ్మారు. అది ఎంత కమ్మారు వీళ్ళిద్దరికి తెలుసు. ఆల్రెడీ ఒక వ్యక్తి అబద్ధమాడి తన భర్త అననీయ చనిపోయాడు. అది సప్పీరాకు తెలియదు అననీయ చనిపోయిన విషయం. అందుకే 3 గంటల తర్వాత వచ్చిన తర్వాత మేము ఇంతకే అమ్మామయ్యా అని చెప్పి సప్పీరా కూడా పేతురుతో మాట్లాడుతున్న సమయంలో అప్పుడు పేతురు అంటున్నాడు, మీరెందుకు ఇద్దరు ఏకీభవించి దేవుణ్ణి ఈ విధంగా మీరు దేవునితో ఈ విధంగా మీరు అబద్ధం ఆడతారా అని చెప్పి మరి పేతురు సప్పీరతో సెలవిస్తున్నారు. ఎందుకు మీరు దేవుణ్ణి శోధిస్తున్నారు? ఎందుకు సర్వశక్తి కలిగిన యేసయ్యని మీరు శోధిస్తున్నారు? అమ్మా ఇప్పుడైనా నిజం చెప్పమ్మా అని చెప్పి పేతురు సప్పీరతో అన్నప్పుడు, ప్రియులారా మేము ఇంతకే అమ్మాము అని చెప్పి అననీయ భార్య కూడా అలానే అబద్ధం ఆడింది ప్రియులారా కదా. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడిందో పేతురు అంటున్నాడు, ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నాయి, గుమ్మముల యొద్దనే ఉన్నాయి, వారు వచ్చి ఉన్నారు, ఇదిగో నిన్ను కూడా మోసుకొని పోవుదురు అని పేతురు పలికాడు ప్రియులారా. ఎప్పుడైతే పలికాడో సప్పీరా కూడా తన నిలిచినటువంటి స్థలములోనే కుప్పగూలిపోయింది తెలుసా, చనిపోయింది, ప్రాణము విడిచెను. ఆ తర్వాత అక్కడున్న పడుచు వారందరూ కూడా అననీయ భార్యను కూడా మోసుకొని అననీయ సమాధి దగ్గర పాతి పెట్టినట్టుగా ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎంత భయంకరమైనటువంటి మాటలు. అక్కడ చూసినట్లయితే సంఘం అంతా భయము కలిగెను, సంఘం అంతటికి భయము కలిగెను, మిగిలిన వారందరికీ భయము కలిగెను, అక్కడ ఉన్న వారందరికీ భయము కలిగెను. ఎంత బలమైనటువంటి మాటలు ప్రియులారా. ఈరోజు కలుగుతున్నాయి ఆ భయం. అబద్ధం మాట్లాడుతుంటే కనీసం భయపడుతున్నారా? అబద్ధం మాట్లాడే సమయంలో కొంచెమన్నా ఆలోచిస్తున్నారా? అబద్ధం వల్ల ఏమి సంభవిస్తుందో కొంచెమన్నా 2-3 నిమిషాలు ఆలోచిస్తున్నారా? లేదు కదా. చూడండి ఎంత బలమైనటువంటి మాటలు. ఒక అబద్ధము ద్వారా ప్రాణము కోల్పోయినట్టుగా మనం లేఖనాలలో చూస్తున్నాం ప్రియులారా. నోరు ఉంది కదా అని చెప్పి ఆ నాలుకని ఎలా పడితే అలా వాడినట్లయితే జాగ్రత్త సుమి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూస్తున్నాడు, చూస్తాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి శోధించినట్లయితే, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మీరు శోధించినట్లయితే జాగ్రత్త. అబద్ధములాడినట్లయితే అననీయని జ్ఞాపకం చేసుకోండి, సప్పీరాని వాళ్ళ భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు హఠాత్తు మరణం అయిపోయారు. గ్యాప్ లేకుండా 2-3 గంటల్లోనే ఇద్దరు చనిపోయినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారని వారికి తెలియదు. ఇకనైనా తెలుసుకోండి. అబద్ధం ఆడుట ద్వారా ఎన్ని రకరకాల శోధనలు, రకరకాల వేదనలు, శ్రమలు, మరణముతోనే సాటంట. అబద్ధములాడి ధనమును సంపాదించుట ప్రాణముతో సాటి, ఊపిరితో సాటంట కదండి. ప్రాణంతోనే చెలగాటం. మీ ప్రాణంతో మీరు చెలగాటాలు ఆడుకోవాలని అనుకున్నట్లయితే అబద్ధాలు ఆడవచ్చు. ప్రాణమును దక్కించుకోవాలి, జీవంలోకి వెళ్ళాలి, రేపు పరలోకంలో నిలబడాలి అని అంటే ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తుకి ఎప్పుడు విరుద్ధంగా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఎప్పుడు కూడా దూషించకూడదు కదండి. జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. ఎందుకంటే దేవుని లేఖనాలు అవి కదండి. అప్పుడప్పుడు కూడా కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడుతుంటారు. 100 పెళ్లిళ్ళు చేసైనా, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని అంటారు కదండి. అది ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల స్వభావం, ఈ లోకంలో ఉన్నటువంటి అన్యుల ఆచారం. అది ఈ లోకస్తులు దేవుణ్ణి ఎరుగనటువంటి ప్రజలు మాట్లాడే మాటలు అవన్నీ కూడా. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేస్తారా? ఆ 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేస్తే వాళ్ళు 100 సార్లు 200 సార్లు విడిపోతారు. ఆ విషయం తెలుసా మీకు? చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం ఆడుట వలన
ఎన్నో నష్టాలు ఉన్నాయి మన పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే కదండి. అబద్ధం ద్వారా ఎన్ని రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం అదే కీర్తనల గ్రంథంలో కూడా పరిశీలిద్దాం. ఒక వచనాన్ని మనం చూద్దాం. కీర్తనలు 21:23 వచనంలో మనం పరిశీలించినట్లయితే, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. హల్లెలూయా! ఎంత సర్వశక్తి కలిగిన మాటలండి, ఎంత బలమైనటువంటి మాటలు. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు, చూసారా, ఆ నోటి ఆ నాలుకని రెండింటిని చాలా జాగ్రత్తగా ఉండాలంట. వాటిని భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకోవాలి. నోరు ఉంది కదా, నాలుక ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా మన ఇష్టానుసారంగా మనము మాటలాడకూడదు సుమి. నోటిని నాలుకని భద్రము చేసుకుని వాడు, చూసారా, శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోరు ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడినా, నాలుక ఉంది కదా అని ఎక్కువగా అబద్ధాలు ఆడినా శ్రమలు సంభవిస్తాయి అని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. నేను కాదు, వాక్యము సెలవిస్తుంది. ఎంత బలమైనటువంటి మాటలు. ఈ మాటలన్నీ చదివినప్పుడు ధ్యానించాలి. ఈ మాటలన్నీ విన్నప్పుడు ఆ మాటల చొప్పున నడవాలి. ఎప్పుడైతే మనం నడుస్తామో అప్పుడే మనకు దీవెన. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో అప్పుడే మనకు ఆశీర్వాదము కదండి. మనము ఉన్నది ఉన్నట్టుగా చేయాలి. అబద్ధము ఆడటానికి వీలు లేదు. హల్లెలూయా! అబద్ధం ఎవ్వరు కూడా ఆడకూడదు. ఆడినట్లయితే వాక్యం చాలా క్లియర్గా ఉంది కదండి. అబద్ధాల వల్ల శ్రమలు వస్తాయని, అబద్ధాల వల్ల ప్రాణము పోతుందని, అబద్ధం మాట్లాడడం వలన అననీయ సప్పీరియా వారున్నటువంటి స్థలంలోని కుప్పగూలిపోయారు. అంటే ప్రాణం ఇద్దరు విడిచిపెట్టారు కదండి. కొన్ని రోజులు బ్రతకాలి భూమి మీద కదండి, కొన్ని రోజులు బ్రతకాలి. ఆ కొన్ని రోజులైనా బ్రతకాలంటే నిజాలు మాట్లాడండి కదండి. అబద్ధం మాట్లాడి ఆ ఆయుష్లో మనకి ఎన్ని దినాలు ఉందో అన్ని దినాల కంటే ముందే చచ్చిపోవడం ఎందుకు? కొన్ని దినాల భూమి మీద మనం బ్రతకాలి అని అంటే అబద్ధాలు మాని నిజాలు మాట్లాడదాం కదండి. నిజాలు ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడదాం. ఎందుకు అబద్ధాలు మాట్లాడి ముందే మనము చనిపోదాం? వాక్యం సెలవిస్తుంది ప్రియులారా కదండి. అబద్ధంలాడి మరణమును కొని తెచ్చుకుంటామని వాక్యం సెలవిస్తుంది కదండి. చాలా జాగ్రత్తగా మనము దినదినము కూడా వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుందాం. హల్లెలూయా! దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. వాక్యం నిమిత్తము అందరూ కూడా ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయాలని కదిలించి ఉన్నాడు కదా. అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో ఈ సమయంలో నీ బలమైనటువంటి మాటలు ప్రభువా, నీ బలమైనటువంటి లేఖనాలు యేసు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ, అవును నా తండ్రి, అబద్ధములు ఆడితే ప్రభువా శ్రమలు వస్తాయని నీ లేఖనము సెలవిస్తూ, అబద్ధములు ఆడితే ప్రాణాన్ని కోల్పోతామని నీ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. అబద్ధం ఆడినప్పుడు అయా ఆ రోజులలో ఆది అపోస్తల దినాలలో అననీయ సప్పీరా వారిద్దరు కూడా భార్య భర్తలు అయా ఉన్న చోటని కుప్పగూలిపోయి చనిపోయారు, ప్రాణాన్ని విడిచిపెట్టారు ప్రభువా. తండ్రి, భయంకరంగా నిన్ను ఒకవేళ నాయన శోధించినట్లయితే, అబద్ధములాడి నీకు వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే ప్రభువా, ప్రతి ఒక్కరికి శ్రమ మరణము సంభవిస్తాయని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభువా. తండ్రి, ప్రతి ఒక్కరికి మేలు కొల్పించినందుకు నీకు వందనాలు నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభువా ఇదిగో యేసయ్యా, ఇదిగో విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తామని. సర్వశక్తి కలిగిన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. విన్న వాక్యానుసారం మేము నడుచుకునే కృపను దయచేసి, వాక్యానుసారం నాయన జీవించే కృపను మాకు దినదినము కూడా నీ చేయి పట్టుకుని నడిపించి తండ్రి, ఆ నాలుకని ఆ నోటిని భద్రం చేసుకున్న కృపను, దైవిక భయమును మాకు దయచేసి వాక్యం ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.